దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞనకు నడుమగల భేదమును జ్ఞానచక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తినందు విధానము నెరగలిగిన వాడు పరమగతిని పొందగలరు అని శ్రీకృష్ణుడు పలికెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: దేవుని తెలుసుకుని మునులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా తెలియజేసేదను. ఈ జ్ఞానమునందు స్థిరత్వమునందుట ద్వారా ముని నాతో సమానమైన స్వభావమును పొందగలడు. ఇట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు, అట్లే ప్రళయ సమయమున వ్యధ నొందడు. ఓ భరతవంశ కుమారా, బ్రహ్మముగా పిలువబడు మహాతత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచునే నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించుచున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రదాతనై తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. ఓ మహా బాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణములనేడి గుణములను కలిగియుండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటెను పవిత్రమైనడగుటచే ప్రకాశమైన మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. ఓ కౌంతేయ, రజోగుణము అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించుచున్నవి. దీని కారణమున జీవుడు కామ్య కర్మలచే బద్ధుడగును. ఓ భరత వంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము బద్ధజీవులందరికీ మోహకారణమని ఎరుంగుము. బద్ధజీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర ఎనునవి ఈ తమోగుణపు ఫలములై ఉన్నవి. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును. రజోగుణము అతనిని కామ కర్మలనందు బంధించును. తమోగుణము జ్ఞానము నావరించి బుద్ధిహీనతయందు అతనిని బంధించును. ఓ భరతవంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వగుణములను జయించుచుండును. మరికొన్ని మార్లు తమోగుణము రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుచుండును. దేహమునందలి ద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశింపజేయబడినప్పుడు సత్వగుణము యొక్క వృద్ధి అనుభవమునకు వచ్చును. దేహమునకు 2 నయనములు, 2 కర్ణములు, 2 నాసికారంధ్రములు, నోరు, జననావయములు, పృష్ఠము అను నవద్వారములు కలవు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్యకర్మ తత్పరత, కార్యములందు తీవ్రయత్నము, అనచ సాధ్యముగాని కోరిక, తపనమును లక్షణములు వృద్ధి నొందును. ఓ కురునందన, తమోగుణము వృద్ధి నొందినప్పుడు అజ్ఞానాంధకారము,
సోమరితనము, బుద్ధిహీనత, మోహము ఎనునవి వ్యక్తములగును. సత్వగుణమునందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. రజోగుణమునందుండి మరణించినవాడు కామ్య కర్మతుల యందు జన్మించును. తమోగుణము నందుండి మరణించువాడు జంతురాజ్యమును జన్మించును. పుణ్యకర్మ ఫలితమై నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కాని రజోగుణమునందు ఆచరింపబడిన కర్మము దుఃఖములను కలిగించును. తమోగుణమున చేయబడిన కర్మము అజ్ఞానమును కలిగించును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి నొందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నొందును. తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, మోహము వెనునవి వృద్ధి నొందుచున్నవి. సత్వగుణమునందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్నవారు భూలోకమునందు నివసింతురు. ఏమయైన తమోగుణమునందున్నవారు నరకలోకములకు పతనము చెందుదురు. సర్వకర్మలయందును ప్రకృతి త్రిగుణముల కంటేను అన్యుడైన కర్త మరొక్కడు లేదని సరిగా గ్రహించి త్రిగుణాతీతమైన పరమపురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందును. దేహధారియగు జీవుడు భౌతిక దేహముతో కూడియున్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతతత్వమును పొందును. అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను: ప్రియమైన హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన మెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్టు పలికను: ఓ పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపని వాడును, మరియు అవి లేనప్పుడు వానిని ఆకాంక్షించు వాడను. ప్రకృతి గుణములే పని చేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి యందే నెలకొని యుండువాడును. తన ఆత్మయందే ప్రతిష్ఠితుడై సుఖదుఖములను సమానముగా భావించేడివాడును. మట్టి ముద్ద, రాయి, బంగారములను సమదృష్టితో వీక్షించేవాడును. ప్రియాప్రియములందు సమముగా వర్తించేడివాడును. నిందాస్తుతులయందు మానవమానములయందు సమత్వమును నిలుచు ధీరుడును. శత్రుమిత్రులను సమానముగా చూచువాడను. భౌతిక కర్మలన్నింటినీ విడిచినవాడను అగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడగుడు చెప్పబడను అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవయందు నిమగ్నుడైయుండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావస్థితిని పొందును. అమరమును, అనాస్వరమును, శాశ్వతమును, పరమానందమునకు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమునై ఉన్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికను: వ్రేళ్ళు ఊర్ధముగను, శాఖలు క్రిందుగను, వేదరుక్కులే పత్రములగను,
కలిగిన శాశ్వతమైన అశాశ్వత వృక్షమొకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగినవాడే వేదముల నెరిగిన వాడగును. ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించియున్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు అధోముఖముగను ఉన్న వృక్షపు వ్రేళ్ళు మానవలోకపు కార్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. దాని ఆదిని గాని అంతమును గాని లేదా మూలమును గాని ఎవ్వరును అవగతం చేసుకొనజాలరు. కానీ మానవుడు దృఢ నిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వేళ్ళు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమై దివ్యపదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యనో మరి ఎవని నుండి సర్వము వ్యాప్తి నొందెనో అట్టి దేవాది దేవుని అచ్చట శరణ పొందవలెను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: దురాభిమానము, భ్రాంతి, దుస్సంగాత్యముల నుండి విడివడిన వారును, శాశ్వతత్వమును అవగతం చేసుకొనిన వారును, కామవర్ధితులను, సుఖ దుఃఖములనేడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవలెను ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. అట్టి నా దివ్యధామమును సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎప్పుడునూ తిరిగి రారు. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు కొనిపోవుచుండును. ఈ విధముగా అతడొక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచి వేయును. జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడియున్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థముల అనుభవించును. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు ఎరుగజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఆత్మానుభూతినందు ప్రతిష్ఠితులైనట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుదురు. కానీ ఆ అచేతనలు మరియు ఆత్మానుభూతినందు స్థితిని పొందనివారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో గాంచలేరు. సమస్త జగత్తునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నవి.
నేనును ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్షయందును నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను. ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను. ప్రాణపాన వాయువులతో కూడిన నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. నేను సర్వుల హృదయములందు నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగినవాడను నేనే. నశ్వరులు, అనాశ్వరులను జీవులు 2 రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా, ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనాశ్వరమని చెప్పబడినది అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ ఇరువురుగాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడను, ప్రభువును, పరమాత్ముడను అగు ఉత్తమ పురుషుడను కలడు. క్షర అక్షర పురుషులకు అతీతుడను, ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని. ఓ భరత సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవయందు సంపూర్ణముగా నిమగ్నుడగును. పాపరహితుడైన ఓ భరతవంశ కుమారా, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించి తిని. దీనిని అవగాహన చేసుకొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధించగలవు అని శ్రీకృష్ణుడు అర్జునకు తెలిపెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము, జీవనస్థితి, పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నన్నే నిన్నకుండుట, ఇతర దోషముల నిన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోభరహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢనిశ్చయము, తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారహిత్యము, గౌరవవాంఛ లేకుండుట అను ఈ దైవగుణములు దైవీ స్వభావము కలిగిన పురుషుల యందుండును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనేడి లక్షణములు అసుర స్వభావము కలిగిన వారికి చెందినవి. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకము. ఓ పృతకుమారా, ఈ లోకమునందు దైవాసురుల నేడి 2 రకములు జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి ఇంటిని. ఇక అసుర స్వభావము గల వారి గుణములను నా నుండి వినుము అని శ్రీకృష్ణుడు పలికెను. అసురీ గుణములు గలవారు చేయవలసినదేదియు చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము గాని, సదాచారము గాని, సత్యము గాని వారి యందు గోచరింపదు.
ఈ జగత్తు అసత్యమనియు ఆధారము లేనిదనియు నియామకుడెవ్వడను దీనికి లేదనియు సంగమాభిలాష చేతనే ఉత్పాదితమైనదని దీనికి కామము తప్ప మరొక కారణము లేదనియు వారు పలుకుదురు. నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావము గలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు అహితములను జగద్వినాశకరకములను అగు ఉగ్రకర్మలతో నియుక్తులగుదురు. తృప్తి నొందింపరాని కామము నాశ్రయించి గర్వము తోడను దురహంకారము తోడను మదము తోడను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన విషయములయందు ఆకర్షితులై సదా ఆ పవిత్ర కార్యములందు వర్తించుచుందురు. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. ఈ విధముగా జీవితాంతం వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనము నార్జింతురు. అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అర్జునకు తెలిపెను. అసూరి స్వభావుడగు మానవుడిట్లు భావించును. ఇప్పుడు నా వద్ద ఇంత ధనము కలదు. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును సంపాదించును. ఇది ఎంతయు నాది. భవిష్యత్తులో ఇది మరింత అధికముగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు. అతనిని నేను వధించి తిని నా ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, నేను సంపూర్ణుడను, శక్తిమంతుడను మరియు సౌఖ్యవంతుడను. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని. నన్ను మించిన శక్తిమంతుడు గాని సౌఖ్యవంతుడు గాని మరొకడు లేడు. నేను యజ్ఞములను ఆచరించుచు నా దానములు చేయుచు ఈ విధముగా సంతోషించుదును. ఈ విధముగా అట్టి వ్యక్తులు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు. వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనొంది మోహజాలముచే బద్ధులై ఇంద్రియభోగముల పట్ల మిగుల ఆసక్తిని పొంది నరకమున బడుదురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. స్వయం సంతుష్టులను మరియు ఎల్లప్పుడూ గర్వితులను ధనము మరియు దురభిమానముల చేతను భ్రాంతి నొందిన వారై వారు కొన్ని మార్లు దంభముతో నియమ నిబంధనలను అనుసరింపకుండా నామకార్థము యజ్ఞములా నాచరింతురు. అహంకారము చేతను, బలము చేతను, గర్వము చేతను, కామము చేతను, క్రోధము చేతను భ్రాంతి నొందిన వారై అసుర స్వభావము గలవారు తమ దేహములందును ఇతర దేహములందును నిలిచియున్న దేవాది దేవుడనైన నా ఎడ అసూయ గలవారై నిజమైన ధర్మమును దూషింతురు. అసూయ కలిగినట్టియు క్రూరులైనట్టియు నరాధనములైనట్టియు వారిని వివిధ అసుర జన్మలనేడి సంసార సాగరమున నేను శాశ్వతముగా ప్రడదోయుచున్నాను అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఓ కౌంతేయ, అసుర జీవజాతులయందే మరలా మరలా జన్మించి అట్టివారు నన్నెన్నడను పొందజాలక క్రమముగా అత్యంత హేయమైన జన్మలకు పతనమునొందుదురు. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరకద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు
వాటిని త్యజింపవలెను. ఓ కౌంతేయ, ఈ మూడు విధములైన నరకద్వారముల నుండి కొనినవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములను అనునరించి క్రమముగా పరమగతిని పొందగలడు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమనేనేమో అకార్యమననేమో అవగాహన చేసుకొనవలెను. అట్టి నియమ నిబంధనలు నెరిగిన మానవుడు కర్మనునరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. అర్జునుడు ఇలా ప్రశ్నించెను: ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ నాసిక కల్పనల ననురించి శ్రద్ధతో పూజించువారు స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: దేహదారి పొందిన త్రిగుణముల అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా నున్నది. ఈ విషయమును ఇప్పుడు వినుము. ఓ భరతవంశ కుమారా, మానవుడు వివిధ ప్రకృతి గుణముల యందలి తన స్థితి అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను కూడియున్నాడని చెప్పబడను. సత్వగుణమునందు నిలిచినవారు దేవతలను, రజోగుణమునందు నిలిచినవారు యక్ష రాక్షసులను, తమోగుణము నందు నిలిచినవారు భూత ప్రేతములను పూజింతురు. శాస్త్రములందు చెప్పబడని తీవ్ర తపోనిష్టలను, గర్వముతోడను అహంకారముతోడను ఉనరించువారును, కామ రాగములచే ప్రేరేపింపబడిన వారును, మూడులను, పంచభూతాత్మకమైన దేహమును మరియు అదేహమునందున్న పరమాత్మను కూడా మరియు ఆ దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారును అసురులుగా తెలియబడుదురు. త్రిగుణములను అనుసరించి మానవుడు భుజించు ఆహారము కూడా మూడు విధములుగా నుండును. అట్లే యజ్ఞము, దానము, తపస్సులు కూడా మూడు విధములుగా నుండును. ఇప్పుడు వాటి నడుమ గల భేదములను గూర్చి వినుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. అవి: సత్వగుణము నందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయుహు ప్రమాణమును వృద్ధి చేయును, జీవనమును పవిత్ర మనర్చును, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములను, పుష్టికరములను, ఆరోగ్యకరములను, హృదయ ప్రీతికరములను అయ్యుండును. మిక్కిలి చేదైనట్టియు, అతి పులుపైనట్టియు, ఉప్పుగానున్నట్టియు, అతి వేడి అయినట్టియు, తీవ్రమైనట్టియు, రసహీనమైనట్టియు, మంట కలిగించునట్టియు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికరము. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపాను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భుజించుటకు 3 గంటలకు ముందు వండబడినవనియు, రుచిహీనమైనవనియు, చెడు వాసనతో కూడి కుళ్ళినట్టియు, ఇతరులు తినగా మిగిలినదియు, ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములతో కూడినదియు అగు ఆహారము తమోగుణమునందున్న వారికి ప్రీతికరములైనవి. శాస్త్ర నిర్దేశానుసారం తమ స్వధర్మమని
భావింపబడుచు ఫలములు కోరని వారిచే చేయబడు యజ్ఞములందు సాత్విక యజ్ఞము అనబడును. ఓ భరతశ్రేష్ఠ, ఏదేని ఒక భౌతిక ప్రయోజనము కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము. శాస్త్ర నిర్దేశముల ఎడ గౌరవము లేకుండా ప్రసాద వితరము కాని, వేదమంత్ర పఠనము కాని, పురోహితాదుల సంభాషణలు కాని లేకుండా శ్రద్ధారహితముగా చేయబడు యజ్ఞ మేదైనను తమోగుణ ప్రధానమైనదిగా భావింపబడును. దేవాది దేవుని బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, పూజ్యులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస ఎనునవి దేహ సంబంధమైన తపస్సని చెప్పబడును. సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగింపని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట ఎననవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, జీవిత పవిత్రతత్వము ఎనునవి మనస్సునకు సంబంధించిన తపస్సనబడును. ఆధ్యాత్మిక శ్రద్ధతో కేవలము భగవానుని నిమిత్తమే భౌతిక వాంఛరహితులైన వారిచే చేయబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సు అనబడను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఇతరుల నుండి గౌరవము, సన్మానము, పూజలనందుట కొరకు గర్వముతో చేయబడు తపస్సు రజోగుణమునకు సంబంధించినది. అది స్థిరము గాని శాశ్వతము గాని కాజాలదని చెప్పబడినది. తనను తాను హింసించుకొనుటచే గాని ఇతరులకు హాని లేదా నష్టము కలిగించుట కొరకు మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున మరియు సరి అయిన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణమును కూడినదిగా భావింపబడును. ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫలవాంఛతో గాని అయిష్టతతో గాని వనరింపబడు దానము రజోగుణమును కూడినట్టిదని చెప్పబడును. అపవిత్ర ప్రదేశమునందు తగని కాలమందు అపాత్రులకు చేయబడు దానము లేదా తగిన వ్యక్తులకు శ్రద్ధా గౌరవములు లేకుండా చేయబడు దానము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు ఉపయోగింపబడినవి. బ్రాహ్మణులచే వేద మంత్రములను ఉచ్చరించునప్పుడు పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞచరణము కావించినప్పుడును ఈ 3 సంజ్ఞాపదములు ఉపయోగింపబడుచుండెను అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అందుచే శాస్త్ర నియమానుసారం యజ్ఞము, దానము, తపస్సులను చేసేడి తత్వజ్ఞులు దేవాది దేవుని పొందుటకై వానిని ఎల్లప్పుడూ ఓం అను పదముతో ప్రారంభింతురు. మానవుడు పలు విధములైన యజ్ఞము, తపస్సు, దానములను ఫలాపేక్షరహితముగా తత్ అను పదముతో కూడి వనరింపవలెను. భౌతిక బంధముల నుండి విడిపడుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము. ఓ పృథకుమారా, భక్తియుక్త సేవా యజ్ఞమునకు పరతత్వము పరమ లక్ష్యము. అది సత్ అను పదముచే సూచింపబడును. అట్టి యజ్ఞమును చేయు కర్త కూడా సత్ అనియే పిలువబడును. అట్లే పరమసత్యమునకు అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానము వంటి కార్యములన్నీయును
పరమపురుషుని సంతృప్తి కొరకే చేయబడును. ఓ పార్థ, పరమపురుషుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడినదేదైనను అశాశ్వతము, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మమునందును మరణాంతరము కూడా నిరుపయోగమే. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ మహాబాహు, కేసి సంహార హృషికేశ, నేను త్యాగము మరియు సన్యాసము అను వాని ప్రయోజనమును తెలుసుకొన కోరుచున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విఘ్నులు పలుకగా, సర్వకర్మల ఫలములను విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. సర్వకామ్య కర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విద్వాంసులు పలుకుదురు. అయినను మరికొందరు సాధువులు తపోదాన యజ్ఞాది కర్మల నెన్నడును విడువరాదని పలుకుదురు. ఓ భరతశ్రేష్ఠ, పురుష వ్యాఘ్ర, త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము. శాస్త్రములందు అట్టి త్యాగము 3 విధములని చెప్పబడినవి. యజ్ఞము, దానము, తపస్సు అనేడి కర్మలను ఎన్నడను త్యజింపరాదు. వానిని తప్పగా ఆచరించవలెను. వాస్తవమునకు యజ్ఞములు, దానములు, తపములు మహాత్ములను కూడా పవిత్రమునర్చును. ఓ పార్థ, ఈ కర్మలన్నింటినీ ఆసక్తి గాని ఎట్టి ఫలాపేక్ష గాని లేకుండా స్వధర్మమనేడి భావనలో పునరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము. విద్యుక్త ధర్మములను ఎన్నడను విడవరాదు. మోహ కారణమున ఎవరైనను తన విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దుఃఖ కర్మలని గాని దేహమునకు అసౌకర్యము కలుగునను భయము వలన గాని ఎవడైనను విద్యుక్త ధర్మములను త్యజించినచో అతడు దానిని రజోగుణమునందు త్యాగమునర్చినవాడగును. అట్టి కార్యమెన్నడను త్యాగమునందలి ఉన్నత స్థితిని కలుగజేయలేదు. ఓ అర్జున, తప్పక ఉనరింపవలసియే యున్నందున తన స్వధర్మమును నిర్వహించుచు సమస్త భౌతిక సంపర్కమును మరియు సర్వ ఫలాశక్తిని త్యజింతురో వారి త్యాగము సాత్వికమని చెప్పబడును. అశుభ కర్మల ఎడ ద్వేషము గాని శుభకర్మల ఎడ ఆసక్తి గాని లేనట్టి సత్వగుణ స్థితుడగు మేధావి అయిన త్యాగికి కర్మ ఎడ ఎట్టి సంశయములు ఉండవు. దేహదారుడైన వానికి సర్వకర్మలను త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కానీ కర్మఫలములను త్యాగమునర్చిన వాడు మాత్రమే నిజమైన త్యాగి ఎనబడను. త్యాగి కానటువంటి వానికి మరణాంతరము ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్ట మిశ్రమము అను త్రివిధ కర్మఫలములు కలుగుచున్నవి. కానీ నిజముగా సన్యాస జీవితమునందున్న వారికి మాత్రము సుఖదుఖములను కలిగించు అట్టి ఫలములు కలుగటలేదు. ఓ మహాబాహుడవైన అర్జున, వేదాంతముననుసరించి సర్వకర్మలు సిద్ధించుటకు 5 కారణములు గలవు. వానినిప్పుడు నా నుండి వినుము. కార్యస్థానము అనగా దేహము, కర్త, వివిధేంద్రియములు, వివిధములైన యత్నములు, చివరికి పరమాత్ముడు అనునవి కార్యమునందలి 5 అంశములై ఉన్నవి. శరీరము చేతను, మనస్సు చేతను, వాక్కు చేతను మానవుడు చేయు న్యాయాన్యాయ కర్మలన్నింటికి ఈ 5 అంశములే కారణములు.
కనుక ఈ 5 అంశములను పరిశీలింపగా తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థ దృష్టితో గాంచలేడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో: శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. శౌర్యము, శక్తి, దృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వ మనునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములు. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట ఎనునవి శూద్రులకు సహజములైన కర్మములు. ప్రతి మానవుడు తన గుణ స్వభావములను అనుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు. ఇప్పుడు దీనిని ఏ విధముగా ఆచరింపవచ్చునో నా నుండి వినుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పెను. సర్వజీవులకు మూల కారణమును మరియు సర్వవ్యాపకుడను అగు భగవానుని విద్యుక్త కర్మలను నిర్వర్తించుట ద్వారా అర్పించుచు మానవుడు పరిపూర్ణత్వమును పొందగలడు. పరమధర్మమును గ్రహించి దానిని సమగ్రముగా చేయుట కంటెను అసమగ్రముగా చేసినను స్వధర్మమునందే నెలకొని యుండుట మానవునికి మేలైనది. స్వభావ గుణములననుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడను పాప భూయిష్టములు కావు. అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నము కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషముతో కూడి యున్నను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. ఆత్మనిగ్రహము కలవాడను, అనాసక్తుడను, భౌతిక సుఖములను త్యజించువాడను అగు మానవుడు సన్యాసాభ్యాసము ద్వారా కర్మఫల విముక్తి ఎనేడి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలడు. ఓ కౌంతేయ, ఇట్టి సంపూర్ణత్వమును పొందినవాడు నేనెప్పుడు సంగ్రహముగా చెప్పబోవునట్లు వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరబ్రహ్మమును ఏ విధముగా పొందగలడో నీవు ఆలకింపుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: బుద్ధిచే పవిత్రుడైనందునను మరియు రాగ ద్వేషముల నుండి విడివడి ఉన్న కారణముగా ఇంద్రియార్థములను త్యజించి దృఢనిశ్చయముచే మనస్సును నిగ్రహించి యున్నందునను ఏకాంత ప్రదేశమున వసించువాడను, మితాహారము కలిగినవాడను, మనోవాక్కాయములను నిగ్రహించువాడను, నిత్యము సమాధి స్థితి యందున్నవాడను, అనాసక్తుడను, మిథ్యాహంకారము, మిథ్యాగర్వము, దురభిమానము, కామము, క్రోధముల నుండి విషయ వస్తు స్వీకారము అను వాని నుండి విడివడిన వాడును, మమత్వ దూరుడను, శాంతిమయుడను అగు మానవుడు నిశ్చయముగా ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరింపబడగలడు. ఈ విధముగా బ్రహ్మభూత స్థితియందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడెన్నడును దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వభావమును కలిగియుండును
అట్టి స్థితి యందే అతడు నా శుద్ధ భక్తి యుక్త సేవను పొందుచున్నాడు. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథా రూపముగా దేవాది దేవుడనని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమును ప్రవేశింపగలడు. అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతము అవ్యయమును అగు ధామమును నా కృపచే చేరగలడు. సర్వకర్మలయందు నా పైననే ఆధారపడి సదా నా రక్షణము నందే కర్మ నొనరింపుము. అట్టి భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నాయందే చిత్తము కలవాడగుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: నీవు నా యందు చిత్తము గలవాడవైనచో నా కృపచే బద్ధ జీవితపు ఆటంకములనన్నింటినీ అధిగమింపగలుగుదవు. కానీ నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించినచో తప్పక నశింతువు. ఒకవేళ నా నిర్దేశమును అనుసరించి వర్తించక విద్యాహంకారంతో యుద్ధము చేయుటకు నిరాకరించినచో నీవు తప్పు మార్గమును పట్టినవాడగుదువు. నీ స్వభావము అనుసరించి నీవు యుద్ధమునందు నెలకొనవలసియే ఉన్నది. ఓ కౌంతేయ, మోహము వలన నీవిప్పుడు నా నిర్దేశము ననుసరించి వర్తించుటకు అంగీకరింపకున్నావు. కానీ నీ స్వభావము వలన పుట్టిన కర్మ ప్రభావముచే అవశుడవై నీవు దానిని తప్పక పునరింపగలవు. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై యుండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. ఓ భరతవంశీయుడా, అతనినే భగవానుని సంపూర్ణముగా శరణవేడుము. అతని కృపచే పరమశాంతిని, దివ్యము శాశ్వతమునైన స్థానమును నీవు పొందగలవు. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నేను నీకు ఉపదేశించి తిని, దీనిని పూర్తిగా విమర్శ కావించి పిదప నీ ఇచ్ఛానుసారం చేయుము. నీవు నాకు ప్రియ మిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమైనట్టి నా దివ్యోపదేశమును నీకు వసగుతున్నాను. ఇది నీ హితము కొరకై ఉన్నందున దీనిని ఆలకింపుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో: సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చించుము, మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు అగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును. భయమునొందకుము. ఇట్టి గుహత్యము జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి గాని, భక్తులు కాని వారికి గాని, భక్తియుక్త సేవలో నెలకొనిన వారికి గాని, నా ఎడ అసూయ కలిగిన వారికి గాని ఎన్నడను వివరింపరాదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. నాకు అతని కంటెను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు.
మన ఈ పవిత్రమైన సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞాన యజ్ఞముచే నన్ను పూజించిన వాడగునని నేను ప్రకటించుచున్నాను. శ్రద్ధను అసూయారహిత్యమును గూడి శ్రవణము చేయువాడు కూడా సర్వ పాప ఫలముల నుండి విముక్తుడై పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకములను పొందగలడు. ఓ పార్థ, ధనంజయ, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినావా? అర్జునుడు ఇట్లు పలికే. ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది. నీ కృపచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగానున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. సంజయుడు పలికెను ఈ విధముగా: మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసి తిని. ఆ సంవాదము అద్భుతమైన దగుటచే నా శరీరము రోమాంచమగుచున్నది అని సంజయుడు తెలిపెను. అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమగుహ్య వచనములను వ్యాసుని అనుగ్రహముచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని అని సంజయుడు తెలిపెను. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమును పవిత్రమును అగు ఈ సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకాంకితుడైన ఆనందము నొందుచున్నాను. ఓ రాజా, అద్భుతమైన శ్రీకృష్ణుని రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా ఆశ్చర్యమును నొందుచు ఈ పరమరహస్యమును భక్తులకు వివరించు వానికి శుద్ధ భక్తి యుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. నాకు అతని కంటెను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడనైన వాడు వేరొక్కడు ఉండబోడు. మన ఈ పవిత్రమైన సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞాన యజ్ఞముచే నన్ను పూజించిన వాడగునని నేను ప్రకటించుచున్నాను. శ్రద్ధను అసూయారహిత్యమును గూడి శ్రవణము చేయువాడు కూడా సర్వ పాప ఫలముల నుండి విముక్తుడై పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకములను పొందగలడు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ పార్థ, ధనంజయ, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా? అర్జునుడు ఇట్లు పలికెను: ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది. నీ కృపచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగానున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. సంజయుడు ఇట్లు పలికెను ఈ విధముగా: మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసి తిని. ఆ సంవాదము అద్భుతమైన అగుటచే నా శరీరము రోమాంచమగుచున్నది. అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమ గుహ్య వచనములను వ్యాసుని అనుగ్రహముచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమును పవిత్రమును అగు ఈ సంవాదమును స్మరించిన కొలది
స్మరించిన కొలది ప్రతి క్షణము పులకింతుడనై ఆనందము నొందుచున్నాను. ఓ రాజా, అత్యద్భుతమైన శ్రీకృష్ణుని రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా ఆశ్చర్యమును నొందుచు మరలా మరలా ఆనందము అనుభవించుచున్నాను. ఎచ్చట యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండునో, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా నుండునని అదియే నా అభిప్రాయము అని సంజయుడు పలికెను. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఈ భగవద్గీత ఇంతటితో ముగిసినది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.